నమస్తే వెల్కమ్ టు ఎంకే మీడియా. మొత్తానికి అల్లు ఫ్యామిలీ అలాగే మెగా ఫ్యామిలీల మధ్య గొడవలంతా క్లియర్ అయినట్లు, వాళ్ళంతా కలిసిపోయినట్లే తెలుస్తుంది. తాజాగా అల్లు అర్జున్ అరెస్టుతో ఈ రెండు కుటుంబాలు తిరిగి మళ్ళీ కూడా కలిసిపోయినట్లే తెలుస్తుంది. తాజాగా పుష్ప 2 సినిమా రిలీజ్ సందర్భంగా అల్లు అర్జున్ సంధ్యా థియేటర్ కు వెళ్ళడం జరిగింది. సో అక్కడ భారీ తొక్కిసలాటలో రేవతి అనే మహిళ చనిపోవడం, రేవతి కుమారుడు ఇప్పుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. సో ఈ యొక్క పరిస్థితిలో అల్లు అర్జున్ పై కేసు అయితే నమోదు కావడంతో తెలంగాణ పోలీసులు అల్లు అర్జున్ ని జైలుకు తీసుకువెళ్లడం జరిగింది. అల్లు అర్జున్ కోర్టుకు వెళ్ళినప్పటికీ, బెయిల్ వచ్చినప్పటికీ ఒక రోజు మొత్తం చెంచల్ కూడా జైల్లో అయితే గడపాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. దీంతో అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యాడని తెలియగానే సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన చాలా మంది వ్యక్తులు చెంచల్గూడ జైలుకి, అలాగే పోలీస్ స్టేషన్ కి, చికట్పల్లి పోలీస్ స్టేషన్ కి అయితే రావడం జరిగింది. మెగాస్టార్ చిరంజీవి గారు కూడా తన విశ్వాంబర షూటింగ్ లో ఉన్నాడు. సో ఆ షూటింగ్ అనేది క్యాన్సిల్ చేసుకొని అల్లు అరవింద్ ఇంటికి అయితే మెగాస్టార్ చిరంజీవి గారు, నాగబాబు గారు కూడా వెళ్ళడం జరిగింది. సో మెగాస్టార్ చిరంజీవి గారు దగ్గరుండి అల్లు అర్జున్ కి లాయర్ ని మాట్లాడడం జరిగింది. సో జగన్మోహన్ రెడ్డి కేసు వాదించినటువంటి నిరంజన్ రెడ్డి గారిని అల్లు అర్జున్ కి కూడా లాయర్ గా చిరంజీవి గారు పెట్టడం జరిగింది. సో బెయిల్ రావడం జరిగింది. అయితే నిన్న అల్లు అర్జున్ ఇంటి దగ్గర సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన చాలా మంది వ్యక్తులు, ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు, ఆర్టిస్టులు, సినిమా హీరోలు అందరూ వెళ్లి అల్లు అర్జున్ ని కలవడం జరిగింది. అయితే మెగా ఫ్యామిలీ నుండి చిరంజీవి గారి సతీమణి సురేఖ గారు వెళ్ళడం జరిగింది. సో మెగా ఫ్యామిలీ నుండి ఎవరు రాలేదు అది ఇది అని చెప్పేసి నిన్న సోషల్ మీడియాలో తెగ వార్తలు వచ్చేసాయి. మన వైసీపీకి వెళ్ళి కావచ్చు, చిరంజీవికి యాంటీ ఫ్యాన్స్ ఉంటారు కదా, అలాంటి వ్యక్తులు మెగా ఫ్యామిలీకి యాంటీ ఫ్యాన్స్. సో మొత్తానికి అల్లు అర్జునే ఈరోజు ఏకంగా చిరంజీవి గారి ఇంటికి వెళ్ళడం జరిగింది. సో చిరంజీవి గారితో ఆ కేసు గురించి మాట్లాడడం జరిగింది. సో ఒక గంట సేపు మెగాస్టార్ చిరంజీవి గారి ఇంట్లోనే అల్లు అర్జున్ గారి సతీమణి, వారి పిల్లలు అక్కడే ఉండడం జరిగింది. సో అక్కడే లంచ్ చేసి ఒక గంట సేపు మెగాస్టార్ తో పాటు అల్లు అర్జున్ ఉన్నాడు. ఆ తర్వాత అల్లు అర్జున్ మెగా రెండవ బ్రదర్ నాగబాబు గారి ఇంటికి వెళ్ళడం జరిగింది అల్లు అర్జున్ ఫ్యామిలీతో కలిసి. సో ఇలా మొత్తానికి అల్లు అర్జున్ అయితే తన మామలను కలుస్తున్నాడు. సో ఒకవైపు పుష్ప 2 సినిమా రిలీజ్ అయిపోయింది, మంచి సక్సెస్ అయింది. ఇప్పుడు కేసు అయ్యి జైలుకు వెళ్లి రావడంతో తన మామలను అయితే అల్లు అర్జున్ కలుస్తున్నాడు. సో త్వరలోనే రేపో ఎల్లుండో నేరుగా ఏపీకి వెళ్లి జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని అల్లు అర్జున్ అయితే కలవబోతున్నట్టు తెలుస్తుంది. అల్లు అర్జున్ తో పాటు తన వైఫ్ స్నేహారెడ్డి, పిల్లలు అర్హ కావచ్చు, సో అబ్బాయి కావచ్చు, వీళ్ళందరూ కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిని అయితే రేపు లేదా ఎల్లుండి కలిసే అవకాశాలు అయితే క్లియర్ గా కనిపిస్తున్నాయి. నిజానికి పవన్ కళ్యాణ్ గారు నిన్న రాత్రి ఏపీ నుండి హైదరాబాద్ కి రావడం జరిగింది. సో ఆయన బిజీగా ఉండడం వల్ల ఏపీ డిప్యూటీ సీఎం ఆయన ఒక్క సెకండ్ కూడా వృధా చేయడం లేదు. ఇట్లా హైదరాబాద్ వచ్చి తన పని చూసుకొని వెంటనే మళ్ళీ ఏపీకి వెళ్లి ఇప్పుడు ప్రభుత్వ కార్యక్రమాల్లో ఈరోజు ఉదయం నుండి పాల్గొన్నాడు. సో అల్లు అర్జున్ అయితే రేపు లేదా ఎల్లుండి పవన్ కళ్యాణ్ గారిని అయితే కలుస్తున్నట్లు తెలుస్తుంది.